ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. చాలా రోజుల తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ ఇలాగా యూట్యూబ్లో మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి అతి ముఖ్యమైన ప్రారంభం గురించి, సమస్త ప్రారంభం అంటే ఆదికాండం గురించి, ఆదికాండ పుస్తకం గురించి తెలుసుకుంటున్నామండి. చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. రాజా, మీ వాక్యాన్ని ప్రభువా యేసయ్య, మీ వాక్యాన్ని పరిశీలించి ధ్యానం చేయుచుండగా ప్రభువా యేసయ్య, మీరే మాకు బయలుపరచండి, రహస్యాన్ని బయలుపరచమని, మీరే తోడు నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలండి. ఈరోజు మనము ఆదికాండ అంటే బైబిల్లో 66 పుస్తకాల్లో ఉన్న మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండం గురించి తెలుసుకుంటున్నాం. ఆదికాండం అంటే అన్నిటికీ ఆరంభం, ప్రతి దానికి ఆరంభం అండి. ప్రార్థనకి ఆరంభం ఉంది, పతనానికి ఆరంభం ఉంది, పడిపోయిన వాడు లేయడానికి ఆరంభం ఉంది, పుట్టుకి ఆరంభం ఉంది, చనిపోయిన దానికి ఆరంభం ఉంది, పెళ్లికి ఆరంభం ఉంది, గొడవలకి ఆరంభం ఉంది, భాషలకి ఆరంభం ఉంది, దేశాలు విడిపోవడానికి ఆరంభం ఉందండి. ఇంకా చెప్పాలంటే పైనుంచి వర్షం పడడానికి ఆరంభం ఉంది, ఇంద్రధనుసుకి ఆరంభం ఉంది, ఇలా బలికి ప్రార్థనకి ఆరంభం ఉంది, దేవుడి పట్ల విశ్వాసానికి ఆరంభం ఉంది. ఆదాంలో చూసుకుంటే మొట్టమొదటి దైవం కుమారుడుగా మొట్టమొదటి ఆదాములో మనకి శ్రేష్టంగా కనిపించేది ఏంటంటే దేవుని కుమారుడు అన్న లక్షణం అండి. రెండవదిగా మనకి ఎనోష్ అంటే ఆదాము కుమారుడు. ఎనోష్ ద్వారా ప్రార్థన ప్రారంభమైందండి. ఆ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. తర్వాత మనకి నోవాహు కనిపిస్తాడండి. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుని కోసం ఆయన చెప్పిన మాట ఎదురు చెప్పకుండా ఆయన చెప్పినట్టు చేసి తన కుటుంబానికి రక్షణగా మారాడు. తర్వాత అబ్రహాము, దేవుడి మాటకు లోబడి విశ్వాసులకు తండ్రిగా మారిన అబ్రహాము కూడా ఆదికాండంలోనే ఉన్నాడండి. అలానే ఇస్సాకు, దేవుడి అంటే తండ్రి మాటకు లోబడి చనిపోవడానికి కూడా సిద్ధపడిన ఇస్సాకు అంటే మనము కూడా అలా ఇస్సాకు ఉన్నాడండి. ఆ తర్వాత యాకోబు దేవుడి కోసం నిరీక్షణ ఉంచిన యాకోబు ఉన్నాడండి. ఆ తర్వాత యేసేపు అంటే ఎదుటి వాళ్ళు ఎంత తప్పు చేసినా క్షమించాలి అంటే వాళ్ళు కూడా మన సహోదరులే అన్న ఉద్దేశంతో క్షమించిన యేసేపు ఉన్నాడండి. ఇలా అన్నిటికీ ఆరంభం ఆదికాండం అండి. ఆదికాండం ఎంతో గొప్పగా ఉంటుందండి. ఇంకా ఆదికాండము చాలా విలువైన గ్రంథం, ఎందుకంటే సమస్తానికి ఆరంభం, సమస్తానికి ప్రారంభం ఆదికాండమే. ఈరోజు ఆదికాండం గురించే మనం తెలుసుకున్నాము. ఆదికాండం ఇంకా చెప్పాలంటే మనకి చాలా విలువైన, ప్రతి దానికి, మన పుట్టుకి మరణానికి ఆదికాండం మొదటి అధ్యాయంలో మానవుని సృష్టించడం ఉంటే ఆదికాండం 50 అధ్యాయంలో యేసేపు మరణం గురించి ఉంటుందండి. ఇలా సమస్తాన్ని దేవుడు ఒక ప్రారంభం, ప్రతి దానికి ప్రారంభం ఆదికాండంలో ఉంచాడండి. ప్రతి దానికి, పుట్టుకైనా సరే, ఒకరిని చంపడానికి పగకైనా సరే, ప్రేమకైనా సరే, ఒకరి మీద ఎలా ప్రేమ చూపించాలి అన్నదానికైనా సరే, ఒకరికి ఎలా లోబడాలి అన్నదానికైనా సరే, ప్రతి దానికి దేవుడు ఆరంభాన్ని ఆదికాండంలో ఉంచాడండి. ఇంకా చెప్పాలంటే యేసయ్య పుట్టుకకు కూడా ఆరంభం ఆదికాండంలోనే ఉందండి. ఇంకా ఇలా 50 అధ్యాయాలు ఉన్నాయండి దీంట్లో. ఆదికాండంలో 50 అధ్యాయాల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఈరోజు దేవుడి మహాకృప అయితే ఒకరు లేదా ఇద్దరు గురించి తెలుసుకున్నామండి. మొట్టమొదటిగా మనకి బైబిల్లో మనకి ఆదికాండం అనగానే గుర్తించేది ఏమిటంటే దేవుడు ప్రతి దాన్ని సృష్టించాడండి. దేవుడు మనకు మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది, చీకటిని వెలుగుని వేరుపరిచాడు, జలముల్ని వేరుపరిచాడు, జంతువుల్ని వృక్షాలని సృష్టించాడు, అలానే మనుషుల్ని తన స్వరూపంలో సృష్టించాడని దేవుడు మొట్టమొదటిగా సృష్టిలో కాదు, సృష్టిని సృష్టించాడంటే దేవుడికి అసాధ్యమైన ఏది లేదండి. అయితే అటువంటిగా మొట్టమొదటిగా సృష్టించబడిన ఆదాము గురించి మనము
కొంచెం వివరంగా తెలుసుకుందామండి. బైబిల్ ఏం చెప్తుంది? అది దేవుడు ఏం చేశాడంటే మనిషిని తన పోలికలో సృష్టించాడండి. తన పోలిక అంటే ఇక్కడ అర్థము ఫేస్ కాదండి. ఇక్కడ మనకి ముక్కు ఉంది, దేవుడికి ఇక్కడే ఇలానే ముక్కు ఉంది, ఇలా చెవు ఉంది అన్నది కాదండి. అక్కడ అర్థము తన పోలిక అంటే తన స్వభావం. తన స్వభావం. దేవుడికి కోపం ఉంటుంది, మనకు కూడా కోపం ఉంటుంది. దేవుడికి ప్రేమ ఉంటుంది, మనకు కూడా ప్రేమ ఉంటుంది. దేవుడికి ఆలోచించే జ్ఞానం ఉంది, అలానే మనకు కూడా ఆలోచించే జ్ఞానం ఉంది. దేవుడికి మాట ద్వారా సృష్టిస్తాడు ఏదైనా సరే. మనము దేవుడంతా సృష్టించలేము, కానీ కొన్ని కొత్త కొత్త విషయాలు సృష్టించగలం. ఉదాహరణకి ఈ ఫోన్ లాంటిదండి. ఈ ఫోను ఇంతకుముందు మనకు తెలియదు. అంటే మన తాతల జనరేషన్లో ఇటువంటి ఫోన్ అసలుకి ఎవరికి తెలియదు. అసలు ఫోనా అంటే అనేది కూడా తెలియదు. కానీ ఇప్పుడు అందరి చేతుల హ్యాండ్రైడ్స్, అంటే అభివృద్ధి చెందుతున్నాం, సృష్టిస్తున్నాం కొత్తది. కానీ మనకి ఉన్న దాంట్లో నుంచే సృష్టిస్తున్నాం, కానీ కొత్తగా సృష్టించట్లేదండి. కానీ దేవుడు లేని దాంట్లో నుంచి సృష్టించాడండి. ఉదాహరణకి ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉంటుందంటే చీకటిని, ఒక్క నిమిషం అండి, ఆదికాండం మొదటి అధ్యాయంలో చదువుకున్నాం ఒక మాట. మొదటి అధ్యాయం 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి అంటండి నిరాకారముగా శూన్యముగా ఉందంట. అంటే దానికి ఫామ్లెస్, అంటే ఆకారం లేకుండా ఉందంట. అసలు దాంట్లో ఏమీ లేదంట. ఇంకా చెప్పాలంటే మనకి ఏదో గ్రహం ఉంది కదండి, అలా అంటే ఫాగ్ లాగా ఉంది. ఒక ఆకారం అనేది లేదు, ఫాగ్ లాగా ఉందన్నమాట. అయితే శూన్యముగాను ఉండెను. శూన్యంగా ఉందంట, అసలు ఏం లేదంట. ఇంకొక మాట ఏముంది? చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. చీకటి కమ్మి ఉందంట అండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. చీకటి కమ్మి ఉందంట. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలికెను. ఇక్కడ చూడండి, దేవుడు వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. చీకటి ఉంది అక్కడ, ఏదో చిన్న వెలుగు ఉందని చెప్పట్లే. అక్కడ వెలుగు అసలు లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? వెలుగుని కలగజేశాడు. చీకటిలో నుంచి వెలుగుని తీసుకొచ్చాడు. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. చీకటి నుంచి వెలుగుని తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ వెలుగు అనేది ఏదో ఒక చిన్న రాయి మెరుస్తుంది దాంట్లో నుంచి తీసుకొచ్చాడు అన్నది లేదు. అక్కడ ఏదో ఒక చిన్న గ్రహం ఉంది, సూర్యుడి నుంచి వెలుగుని తీసుకొచ్చాడని లేదు. అక్కడ చీకటిలో నుంచి వెలుగుని తీసుకొచ్చాడని దేవుడు. అంటే అసలు అవకాశమే, ఛాన్సే లేని దాంట్లో నుంచి తీసుకొచ్చాడు. కానీ మనం సృష్టించే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి ఆనవాళ్ళు ఉంటుందండి. ఉదాహరణకి మెడిసిన్, ప్రతి ఒక్కటి భూమిలో నుంచి లేదా చెట్లో నుంచి. మనం వాడుతున్న మొబైల్స్ కూడా అది భూమిలో నుంచి అయినా చెట్లో నుంచి అయినా రావాల్సిందే, లేదా నీటిలో నుంచి అయినా రావాల్సిందే. అలా మనకి ఏదో అంటే ఒక వస్తువు తీసుకొని దాంట్లో ఉన్న వస్తువుని మనము మార్చి వస్తువుని తయారు చేసుకుంటాం. కానీ దేవుడు చీకటినే వెలుగుగా మార్చేశాడు అండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చీకటినే వెలుగుగా మార్చేశాడు. అంటే దేవుడికి అసలు ఏమీ లేకపోయినా అక్కడ ఛాన్స్ లేకపోయినా దేవుడు చేయగల సమర్థుడు. దేవుడు చీకటిలో నుంచి వెలుగుని తీసుకొచ్చాడు. అక్కడ స్పష్టంగా ఏమని ఉందండి, మరొకసారి చదువుదాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. చీకటిలో నుంచి కాదండి, వెలుగు కమ్మన్నాడంటే. ఉదాహరణకి చెప్పాలంటే చీకటి ఇలా ఉందనుకో, వెలుగు కమ్మనంగానే చీకటి ఇలా వెళ్ళిపోయింది. దేవుడు మహాశక్తి చూడండి, ఎంత గొప్ప శక్తి, అంత గొప్ప దేవుడు ఆయన. అయితే ఆదాము గురించి కదా మనం మాట్లాడుకునేది. ఆదాము మొట్టమొదటి మానవుడు అండి. భూమి మీద మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి దేవుని పోలికలో ఉన్న మానవుడు. ఎవరు అంతకుముందు మనుషులు ఉన్నారని మనకు బైబిల్ చెప్పట్లేదు. అంతకుముందు ఎవరైనా పుట్టి ఉన్నారని బైబిల్ చెప్పట్లేదు. ఒకవేళ ఉన్నారని కూడా చెప్పట్లేదు. కానీ దేవుడు ఉన్నాడని చెప్తుంది. అయితే ఆదాము మొట్టమొదటి ప్రాణ ఆత్మాయను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాణ ఆత్మ, దేహం. జంతువుకి ప్రాణము దేహము ఉంటుందండి. జంతువులకి ప్రాణము దేహము ఉంటుంది.
ఇంకా పక్షులకి, ప్రతి జంతువుకైనా సరే ప్రాణము దేహము ఉంటుంది. ఈ మధ్య సైంటిస్టులు కూడా వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. కానీ మనిషికి ప్రాణము, దేహము, ఆత్మ 3 కలగలిసిన మనిషి. అతను ఎవరంటే దేవుడి ద్వారా సృష్టించబడిన ఆదాము. చాలా గొప్పగా సృష్టించాడండి ఆదాము. చాలా గొప్పగా సృష్టించాడు. అంత గొప్ప ఆదాము ఏం చేశాడు? దేవుడు ఆదాము కోసమే, ఇంకా ఒక గొప్ప వాక్య బోధకుడు, ఒక సేవకుడు ఏమన్నాడంటే, ఆదాము కోసం సమస్తం సృష్టించబడ్డావంట, వాటి కోసం ఆదాము కాదంట. మీరు ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఆదాము కోసం మొత్తం సృష్టించబడ్డాయి, వాటి కోసం ఆదాము కాదు, ఇంక్లూడ్ అవ్వతో సహా. మా ఆదాము నుంచోవాలి. ఎక్కడి నుంచుంటాడు? భూమి మీద. ఆదాము తినాలి. ఏం తింటాడు? చెట్ల ఫలాలు. ఆదాము గాలి పీల్చుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి. ఆదాముకి దాహమైంది, నీళ్లు. ఆదాము ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రయాణించాలి, వాహనాలు, జంతువులు. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆదాముకు కావలసిన సమస్తాన్ని సృష్టించి ఆదామును సృష్టించాడండి. ఆదాముకి కావాల్సిన సమస్తాన్ని సృష్టించి ఆదామును సృష్టించాడు. అంతేగాని ఆదాముని ఫస్ట్ పెట్టి సమస్తాన్ని చేసి ఆదాముని తీసుకురాలేదండి. దేవుడు కూడా మనల్ని కూడా అలానే చేస్తాడు. సమస్తాన్ని సృష్టించి, సమస్తాన్ని సిద్ధపరిచి, సమస్తాన్ని ఏర్పరిచి, వచ్చేయి, ఇదిగో ఇది నీ పని, చెయ్యి అని అంటాడని. అప్పుడు మనము దేవుడి వైపు ఉన్నప్పుడు ఆ కార్యం ఏందో తెలుసుకొని ఆ కార్యం చేయాలి. కానీ ఆదాము ఏం చేశాడు? దేవుడు ఏర్పరిచిన పని కాకుండా వేరే పని చేశాడు. దేవుడు మాటకి లోబడాల. మీరు ఆదికాండము మొదటి 3 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా చదివితే అక్కడ ఏమన్నా ఉంటుందంటే, అవ్వ ఫలం తిన్నదాన్ని ఆదాముని అడుగుతాడు, అవ్వని అడగడం. ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చింది ఆదాముకి, పని అప్పచెప్పింది ఆదాముకి. అంటే నేను స్త్రీలను తక్కువ చేస్తున్నానని కాదు, నీ పని అప్పచెప్పినప్పుడు దేవుడు నిన్నే అడుగుతాడు, వేరే వాళ్ళని అడగడు. నీకు ఒక కార్యాన్ని సిద్ధపరిచినప్పుడు, నీకు ఒక పని చేయమన్నప్పుడు దేవుడు దానికి ఏమి వచ్చింది, దానికి ఏమి బెనిఫిట్, అంటే నువ్వు ఎలా చేస్తున్నావు. ఉదాహరణకి ఆదాముకి ఏమి ఏర్పరిచాడు? వ్యవసాయం చేసి దీన్ని కాపలా కాయ అన్నాడు. దాంట్లో ఏమన్నా నష్టపోతే ఎవరిని అడుగుతాడు? ఆదాముని అడుగుతాడు. నేను ఇదిగో ఈ ఫలాలు పండిపోతున్నాయి. ఉదాహరణకి ఒక తోటలో ఒక గొప్ప యజమాని ఒక మామిడి తోట వేసాడు. మామిడి తోట వేసినప్పుడు ఆ తోట నష్టపోతున్నా ఎవరిది బాధ్యత? కాపలాదారుది. అభివృద్ధి చెందుతున్నా ఎవరిది బాధ్యత? కాపలాదారుది. అలానే మనకి ఒక పని చెప్పినప్పుడు ఆ పని అభివృద్ధి చెందుతున్న మనదే బాధ్యత, ఆ పని నాశనం అవుతున్న మనదే బాధ్యత. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని. మనము క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు క్రైస్తవ్యం భ్రష్టు పోతుందంటే మనదే బాధ్యత. క్రైస్తవ్యము నిలబడుతుందన్నా మనకి, నష్టపోతుందన్నా దేవుడు లెక్క మనల్ని అడుగుతాడండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం ఏమిటి? నష్టపోవడానికి కారణం ఏమిటంటే దేవుడు మాట వినకపోవడం. ఆదాము నుంచి మనం చాలా జాగ్రత్తగా వినొచ్చు. ఇంకా చెప్పాలంటే తనకిచ్చిన సాటి అయిన సహాయిని మాట విని ఆదాము పడిపోవడానికి, దేవుడి మాట ధిక్కరించడానికి సహాయమైంది, తోడ్పడింది. అలానే మనం కూడా దేవుడి మాట వినాలంటే, పక్కన వాళ్ళు ఏదో చెప్పారని, వాళ్ళు ఏదో చెప్పారని, ఇంట్లో తల్లిదండ్రులు ఏదో అన్నారని, తల్లిదండ్రులు ఏదో తిడుతున్నారని, వీడెప్పుడు బైబిల్ అని తిరుగుతున్నాడని
ఉం? ఇంకా చెప్పాలంటే వివాహం అయి ఉంటే ఏంది నువ్వు సేవకుడుగా ఉండి ఏమి ఒక్క పూటకు కూడా అంటే మన పిల్లల్ని చూసుకోవా? ఏం చూస్తాడండి దేవుడు, కంపల్సరీ చూస్తాడు. పక్షులు చూడండి, అవి కొయ్యవు విత్తవు, అవి దాచిపెట్టుకోవు, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు మనిషి. అవి కేవలం మాట ద్వారా సృష్టించబడిన జంతువులు, మాట ద్వారా సృష్టించబడిన జంతువులు. అవి ఏదైనా తీసుకోండి, మాట ద్వారా సృష్టించబడిన జంతువులు. మనిషి చేతి ద్వారా చేసుకున్న మనిషి అంటే తాను వచ్చి రూపించిన అంత చెక్కిన శిల్పం. మాట ద్వారా వచ్చిన దానికి ఎక్కువ విలువ ఉంటుందా? చేతితో పట్టుకున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మీరే ఆలోచించండి. మనము దేవుడి ద్వారా సృష్టించబడిన మనుషులం. మనకంటూ ఒక కార్యక్రమం ఉంటుంది, మనకంటూ ఒక పని ఉంటుంది. ఆ పని దేవుడి మాట విని, దేవా ఇది నువ్వు నాకు అప్పచెప్పిన పని అని చెప్పి మనము నిజాయితీగా చేయాలి. దేవుడు నాకు ఇచ్చిందన్న బాధ్యతతో చేయాలి. ఏదైనా సరే నువ్వు దేవుడు పని చెయ్యి, దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుడు పని చెయ్యి, దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా? ఏమో అప్పుడు కానీ అవ్వ మాటిని ఆదాము తినకుండా ఉండుంటే వేరేలా ఉండేది. అవ్వ తిన్నది దేవుడు లెక్క చేయన. ఆదాము నువ్వెందుకు తిన్నావు, నీకు ఇచ్చింది ఎవరు? అవ్వ తిన్నది దేవుడు ఏం అంటే అంత సీరియస్గా తీసుకోవాలి. శపిస్తాడు ఓకే, కానీ అంత సీరియస్గా తీసుకోవాలి దేవుడు. ఆదాము నువ్వెందుకు తిన్నావు అంటాడు స్పష్టంగా. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట విని దేవుడి కోసం నిలబడినప్పుడు క్రైస్తవుడా నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు అని నిన్ను దేవుడు అడిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి విశ్వాస జీవితాన్ని. ఆదాము అవ్వ మాట విని, తన సాటి అయిన సహాయ మాట విని త్రొట్టెళ్ళు. మనం కూడా విశ్వాసులే అని చెప్పి కొంతమంది విశ్వాసుల మాట కూడా వింటాం. ఇంకా చెప్పాలంటే అవ్వ మీద పాటలు కూడా పాడతాడు ఆదాం. దేవుడే తనకు సాటి అయిన సహాయగా ఇచ్చాడంట అవ్వని. ఆ అవ్వ మాట వింటే దేవుడు ఆదాముని ఎందుకు అరిశాడు? ఎందుకు అరిశాడు? నేను వాళ్ళని ఇచ్చింది నీకు సాటి అయిన సహాయక, వాళ్ళ మాట విని ధిక్కరిస్తావని కాదు, వాళ్ళ మాట విని నువ్వు త్రొట్టెళ్తావని కాదు. నేను ఇచ్చింది నీకు అందుకు కాదు వాళ్ళని. అది విశ్వాసులైనా సరే, పాస్టర్లైనా సరే. ఈ మధ్య సేవకులు కూడా, ఈ మధ్య విశ్వాసులు కూడా వాళ్ళ వీళ్ళ మాటలు వినేది ఏంటంటే, అంటే దేవుడి దగ్గరికి రావడానికి వాళ్ళు ఒక మార్గం. సేవకుడైనా సరే మనం మెయిన్గా చూడాల్సిందే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. వాక్యంలో ఇలా ఉందా అంటే దాన్ని మాత్రమే. వాక్యంలో ఇలా లేదా, అవసరం లేదు నాకు. వాక్యంలో లేదు, అది నాకు వాక్యంలో లేదు. అది ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో పక్కన వాళ్ళు చెప్పారని, వాళ్ళు ఇలా అనుకుంటున్నారని ఎన్నటికీ విశ్వాసంలో త్రొట్టెలదండి. దేవుల్లో నిలబడాలి. దేవుడికి అసాధ్యమైన ఏది లేదండి. మనం చదువుకున్నాం కదా, చీకటిని వెలుగుని వేరుపరిచాడు దేవుడు. నువ్వు కానీ దేవుని వైపు ఉంటే నిన్ను వేరుపరిచి నిన్ను క్షేమంగా చూసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అది మంచిదని ఎంచాడంట దేవుడు. నిన్ను మంచిగా చూడాలంటే దేవుడు మాటలు వినాలి. దేవుడు మాట వినాలి. నువ్వు మంచిగా ఉండాలంటే దేవుడి సహాయం నీకు కావాలి. ఆదాము పడిపోయినట్టు మనం ఎన్నటికీ పక్కన వాళ్ళ మాట విని పడిపోకూడదు. నీకంటూ ఒక విశ్వాసం ఉంటుంది. నీకంటే దేవుడు ఒక మార్గం ఏర్పరుస్తాడు. కుక్క పని కుక్కే, గాడి పని గాడిద చేయాలి. దాని పని దాని కాదని
ఏమైద్దని? గాడిద పని కుక్క చేస్తే ఏమైద్ది? నడుము నిరుగుతుంది. కుక్క పని గాడిద చేస్తే నడుము నిరుగుతుంది. అలా మనకి ఏ పని అయితే ఏర్పరచాడో దేవుడు ఆ పని మాత్రమే చేయాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆదాముకి ఏర్పరిచిన పని, అవ్వకి ఏర్పరిచిన పని ఏమిటి? దాన్ని కాపాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా దేవుడు మనకు ఒక పని చెప్పినప్పుడు దాంట్లో నియమ నిబంధనలు చెప్తాడు. అది ఏదైనా సరే, సేవ అయినా సరే, పాటలైనా సరే, ప్రవక్త విషయంలో అయినా సరే, వరాలు ఉన్నాయి, నేను కాదంట్లా. భాషలో అయినా సరే, వాటన్నిటిలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నువ్వు భాషల్లో లేకపోతే నువ్వు సేవకుడు, విశ్వాసివి కాదు అన్నదే తప్పే. మా పద్ధతి ఇది కాదు, మీ పద్ధతి వేరు అన్నాడు కూడా తప్పే. అది ఐక్యత కలిగి ఉండడం కాదు, అది క్రైస్తవం కాదు. అది క్రైస్తవం కాదు. చిన్న చిన్న కారణాల వల్ల దేవుడికి మనం ఐక్యత లేకుండా ఉండడం ఏమిటంటే, ఇంకో విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆదాము మొట్టమొదట అవ్వని చూసినప్పుడు పాట పాడాడు. తప్పు చేసినాక ఇదిగో ఏమిచ్చిందయ్యా, ఏమిచ్చింది అన్నాడు. మనం దేవుడి మాట వినకపోతే మనం చాలా తృప్తి ప్రమాదం ఉంటుంది. కారణాలు ఎత్తుక్కుంటాం. ఆదాము కారణాలు ఎత్తుక్కోలేదా? ఇదిగో ఆమె ఇచ్చిందయ్యా, నేను చేయలేదు. మనం కారణాలు ఎత్తుక్కోకూడదు. వాక్యం ఏం చెప్తుందో చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునామం మనకి ఎంతో వాక్యం అందింది. ఎవరికి లేని భాగ్యం మనకు ఉందండి. చేతిలో బైబిల్ ఉంది. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఉన్న మన చేతిలో. దాన్ని చదువుదాం. ఏం దేవుడు నేర్పిడా? దేవుడు చెప్పడా? అన్ని గ్రంథాలు, అన్ని పుస్తకాలు వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటాయేమో, కానీ బైబిల్ మటుకు చాలా, అంటే భాష ఖురాన్ ఉంది అంటే అది వేరే సబ్జెక్టు. అలా వాళ్ళ భాషలో వాళ్ళకు ఉంటాయి. అంటే వేరే వేరే అర్థం కాకపోవచ్చు, కానీ దీనికి సాహిత్యం అవసరం లేదు. కామన్గా ఒక పుస్తకం చదివినట్టు చదువుకుంటారు. ఆలోచిస్తాను. ఒక గీత గీసుకొని ఆ గీతను నేను దాటినంటే అది దేవుడు మాట కాకుండా ఉండి దాన్ని నేను దాటినంటే అది వ్యర్థం. దేవుడు మాట అయితే దాటొద్దు. వాక్యం ఏం చెప్తుందో నువ్వు సరిగ్గా గమనించావా? ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు, ప్రభువా నువ్వేం చేస్తున్నావు, నువ్వేమనుకుంటున్నావు దీని మీద, ఏమి ఆలోచిస్తున్నావు దీని మీద అని ఎప్పుడైనా గమనించావా? అసలు దేవుడు నాకు ఏర్పరిచిన పని ఏమిటి? గుర్తుపెట్టుకోండి, మన పని కానీ మనం చేయకపోతే మనకు ఇబ్బందిగానే ఉంటుంది. దేవుడు ఏర్పరిచిన పనిలో మాత్రమే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. దేవుడు ఏర్పరిచిన పనిలో. ఇంకొక వ్యక్తి ఎవరు? నోవాహు. దేవుడు ఏర్పరిచాడు పడవ కట్టయ్యాని. 100 సంవత్సరాలు ఎవరు ఏమనుకుంటున్నారో పట్టించుకోవాలి. ఎవరు ఎన్నిసార్లు ఎక్కిరిస్తున్నారో పట్టించుకోవాలి. ఆనందంతో పరిగెత్తాడు. దేవుడు అని చెప్పాడు. కృంగదాలు రాలా నోవాహుకి. అయ్యో దేవుడు చెప్పాడని ఇసుగు రాలా. దేవుడు చెప్పాడని చేస్తాను. ఇది నా పని అనుకున్నాడు, చేశాడు నోవాహు. దేవుడు మనకి ఏర్పరిచిన పనిలో మనకి నిరాశ ఉండదు, కృంగదాలు ఉండదు. అట్టని చెప్పేసి దూసుకొని పోతామంటే దూసుకొని పోము. కృంగుదల ఉన్నా, నిరాశ ఉన్నా దేవుడు తోడుంటాడు. ఒకవేళ కృంగుదల ఉన్నా, నిరాశ ఉన్నా దేవుడు మనకి హ్యాపీనెస్తో తోడుంటాడు. దేవుడు మాట చెప్పాడంటే దాన్ని దాటకూడదు. ఒక దిక్కున్నమన్నాడంటే దానికి కారణం ఉంటుంది. ఒక పని చేయమన్నాడంటే దానికి కారణం ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు అడ్డం వచ్చాడా వాడే పడిపోతాడు. మనం నిలబడాలి. వాక్యంలో చూసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఫస్ట్ నువ్వేంటి? కొత్త నిబంధనలో యేసయ్య నోటితోనే ఉంటుంది, నీవు నీ దేవుడైన యెహోవాను
నీ పూర్ణ హృదయంతో ఉంటుంది. మార్క్స్ వార్తలు ఫస్ట్ మనం పక్కన వాళ్ళు అలా ఉన్నారే, ఈ పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు, అది కాదండి నాకు కావాల్సింది. నేను ఎలా ఉన్నా దేవుడితో, దేవుడు మాటలో నిలబడ్డానా, దేవుడి కోసం నిలబడ్డానా, లేదా లోకంలో తిరుగుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. నోవాహు దేవుడి మాట విన్నాడు, దేవుడి మాట విన్నాడు, పడవ కట్టాడు. వీళ్ళిద్దరిలో, ఆదాములో నోవాహులో మనకి ఇద్దరు పడిపోయారు. ఆదాముకి సాటి అయిన సహాయం వచ్చినాక పడిపోయాడు. నోవాహు పడవ దిగినాక ద్రాక్ష చేనేసి తాగి అక్కడ నోవాహు తప్పుడు మార్గంలో నడవడం మనం గమనిస్తాం. అట్టని చెప్పి దేవుడు వదిలిపెట్టలా. నువ్వు పడిపోతావు, ఒకవేళ పడిపోయినా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నువ్వు కానీ దేవుళ్ళు ఉంటే, దేవుడి మాట వింటే, దేవుడి కోసం నిలబడాలని ఆశిస్తే గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుడి మాట వినాలి. దేవుడు పలానా పని చేయమన్నాడా, దేవుడు శాపలు పరచమన్నాడా, పలవడమే. దేవుడు వాక్యం చెప్పమన్నాడా, చెప్పడమే. దేవుడు పాడమన్నాడా, పాడమే. దేవుడు ప్రార్థన చేయమన్నాడా, చేయడమే. అంటే అందరినీ సేవకులను అయిపోమని కాదు నేను చెప్తాను. నీ పని ఏంటి, నీ పని నువ్వు చేయి. నీ పని పాటలు పాడడం అయితే పాటలు పాడు, సేవకు సహకరించాలైతే సహకరించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణాన్ని బట్టి భూమి మీదకి వచ్చారు, కానీ అనవసరంగా ఏది రాదు. దేవుడి సృష్టిలో చూసుకొని అనవసరంగా ఏది లేదు. ఏదైనా తోటలో ఆ జీవ వృక్ష ఫలము, మంచి చెడుల ఫలము ఇచ్చే చెట్లైనా సరే ఒక కారణాన్ని బట్టే ఉన్నది. అవేవో ఊరక లేవు. అనవసరంగా దేవుడు పెట్టలా వాటిని, అనవసరంగా పెట్టలా. నిన్ను కూడా భూమి మీద దేవుడు అనవసరంగా పెట్టాడు. 40 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి లేదా 30 సంవత్సరాల నుంచి బతుకున్నామంటే ఎందుకు బతుకున్నాను? నీకేదో కారణం ఉంది. ఆ కారణాన్ని తెలుసుకో, దాంట్లో నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు పదా దేవా నేనున్నా, నువ్వు ఉన్నా, దేవుడు ఇంకా నీతో ఇబ్బందులు ఇంకా దగ్గరగా ఉంటాడు. దేవుడు నీ దగ్గర ఉండి నేను నడిపిస్తాడు. మనం ఏమిటి అన్నది మాత్రమే దేవుడికి ముఖ్యం. మనం ఎలా ఉంటున్నాం దేవుడితో అన్నది మాత్రమే ముఖ్యం మనకి. ఆది కాలంలో సమస్త ప్రారంభాలు ఉన్నాయండి, సమస్త ప్రారంభాలు. దేవుడు మహాకృప అయితే నెక్స్ట్ దాంట్లో టైం లైన్ గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు మహాకృప, దాని గురించి ప్రేయర్ చేయండి. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్యకు స్తోత్రాలు ప్రభువా. రాజా, ఇంతవరకు మీరు మాకు తోడున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్య. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభు యేసయ్య, వాళ్ళందరినీ ప్రభు యేసయ్య దీవించి ఆశీర్వదించండి ప్రభు. రాజా తండ్రి దేవ యేసయ్య, మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నేనే తప్పు చేసి మమ్మల్ని క్షమించండి ప్రభు. రాజా దేవ యేసయ్య, మీరు మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ వాక్యాన్ని ప్రభువ, ఆదాము వలె మేము పక్కన వాళ్ళ మాటలు విని తొట్టిల్లకుండా ప్రభువ, నోవాహు వలె మీ పనిలో మేము నిమగ్నమై, మీరు ఏర్పరిచిన పనిలో మేము నిమగ్నమై ఆనందంతో కొనసాగదాం. మాకు సహాయం చేయండి ప్రభువ. సక్సెస్ అయినాక మళ్ళీ నోవాహు వలె పడిపోకుండా మాకు సహాయం చేయండి ప్రభు. రాజా మీద మాకు తోడు నడిపించండి ప్రభువ. తండ్రి దేవాలయం ఇంకా ఎంతో మంది అయితే ప్రభువ మీకోసం నిలబడాలని ఆశిస్తూ ప్రభువ, మీరిచ్చిన వాళ్ళని క్షేమంగా కాపాడుతానని కృపకే వందనాలు ప్రభు. మీరే తోడు నడిపించమని రాజా, లోకంలో పడి తిరగకుండా ప్రభు, ప్రేమలు అంటూ యేసయ్య లోక ఆశలు అంటూ వాటి వైపు తిరగకుండా మీ వైపు తిరిగేలాగా మాకు సహాయం చేయండి ప్రభు. మీరే ఏర్పరిచిన పనులు మాకు సహాయం చేయండి. మీరే తోడు నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాం.